హెచ్సియు భూ వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కంచ్ గచ్చిబౌలి భూములపై 10 రోజుల క్రితం వాటా ఫౌండేషన్ పిటిషన్ వేసింది. గత విచారణలో ఏప్రిల్ 7కు వాయిదా వేయగా తాజాగా పరిణామాల నేపథ్యంలో అత్యవసర పిటిషన్గా విచారణకు స్వీకరించాలని వాటా ఫౌండేషన్ తరపు న్యాయవాది కోరారు. అయితే రేపు విచారణకు స్వీకరిస్తామని హైకోర్టు సూచించింది. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసర సమావేశమయ్యారు. హెచ్సియు భూముల వ్యవహారంపై రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశానికి హాజరయ్యారు. హెచ్సియు భూ వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కంచ గచ్చిబౌలి భూములపై 10 రోజుల క్రితం వాటా ఫౌండేషన్ పిటిషన్ వేసింది. గత విచారణలో ఏప్రిల్ 7కు వాయిదా వేయగా తాజా పరిణామాల నేపథ్యంలో అత్యవసర పిటిషన్గా విచారణకు స్వీకరించాలని వాటా ఫౌండేషన్ తరపు న్యాయవాది కోరారు. అయితే రేపు విచారణకు స్వీకరిస్తామని హైకోర్టు సూచించింది. ఇక బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసర సమావేశమయ్యారు. హెచ్సియు భూముల వ్యవహారంపై రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. ఇక మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, హెచ్సియు భూములకు సంబంధించి హైకోర్టులో వాటా ఫౌండేషన్ ఒక ప్రజాప్రయోజన వాద్యం దాఖలు చేసింది. 10 రోజుల క్రితం దాఖలైనటువంటి ఈ పిటిషన్ సంబంధించి విచారించినటువంటి హైకోర్టు ఏప్రిల్ 7వ తేదీన దీన్ని విచారిస్తామని చెప్పినప్పటికీ కూడా పిటిషన్ సంబంధించి అత్యవసరంగా విచారించాలని చెప్పేసి ఆ పిటిషనర్ ప్రేయర్ను ఉద్దేశించి ఇప్పటికే హైకోర్టు రేపు దీన్ని విచారిస్తామని చెప్పింది. ఇప్పటికే హైకోర్టు సంబంధించిన ఈ భూములకు సంబంధించి గతంలోనే దాదాపు 21 సంవత్సరాలు లీగల్ సంబంధించిన విచారణ తర్వాత సుప్రీంకోర్టులో ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి దీనికి సంబంధించి తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి భూములు అప్పగించింది. దీనికి సంబంధించి ఒకవైపు వివిధ సంస్థలకు కేటాయించాలని ప్రభుత్వం దాన్ని చదువు చేస్తున్న సందర్భంగా ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా దీన్ని ఆపోజ్ చేస్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇప్పుడు విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ఇటు అనేక రాజకీయ పక్షాలు, ఇటు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ, సిపిఎం పార్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఈ భూములను నమ్ముకొని వాటి సంక్షేమ పథకాలు మళ్లించాలని చూస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వమైన ఆరోపణలు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు దీన్ని సివియారిటీ దృష్టిలో ఉంచుకొని వాటా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాద్యాన్ని దాఖలు చేసింది. దానిపైన హైకోర్టులో విచారించిన తర్వాత దీన్ని ఏప్రిల్ 7వ తేదీన విచారిస్తామని చెప్పింది. ఆ తర్వాత దీన్ని అర్జెన్సీగా విచారించాలని చెప్పేసి మరోమారు వాటా ఫౌండేషన్ సంబంధించినటువంటి లాయర్లు ప్రభుత్వాన్ని ఒకవైపు చేపట్టిన హైకోర్టుకు మరోసారి ఒకవైపు కోరడంతో రేపు అత్యవసరంగా విచారిస్తానని చెప్పింది. మరోవైపు ఈ విషయం ఇలా జరుగుతుండగానే రాష్ట్ర ప్రభుత్వం సివియారిటీని గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అందుబాటులో ఉన్న మంత్రులతోని సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఒకవైపు పెద్ద ఎత్తున 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూమికి సంబంధించి వివిధ సంస్థలకు దీన్ని కేటాయించాలని, ఒకవైపు వచ్చేటువంటి యాక్షన్ ద్వారా ప్రభుత్వం నిధులు వస్తే వాటిని వివిధ సంక్షేమ పథకాలకు మళ్లించాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనేది కూడా ఒకవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దీనివల్ల అనేక సంస్థలు కేటాయిస్తే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఒక ఉద్యోగ కల్పన కోసం మేము వివిధ సంస్థలకు కేటాయించడం కోసం ఆలోచిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. మరోవైపు దీనికి సంబంధించిన ఒకవైపు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కూడా దీన్ని పోరాటం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ ద్వారా సెంటర్లో రివ్యూ నిర్వహిస్తారు. రివ్యూకి సంబంధించి అందుబాటులో ఉన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా హాజరయ్యారు. ఇప్పటికే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా దీనికి సంబంధించి వివిధ సంస్థలు కేటాయించాలని చేస్తున్న ప్రయత్నం సంబంధించి అడ్డుకోవాలని ఒకవైపు ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి యూనివర్సిటీకి అది భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఒకవైపు వివిధ అభివృద్ధి పనుల కోసం యూనివర్సిటీకి భవిష్యత్ అవసరాల కోసం భూములు ఉంచాలి. ఎకలాజికల్ గా కొంత సెన్సిటివ్ ఏరియా, ఇక్కడ అనేక చోట్ల పెద్ద ఎత్తున కూడా అటవీ ప్రాంతం ఉంది. ఒకవైపు వివిధ రకాల శిలాకృతులు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం వివిధ బుల్డోజర్లు పెట్టి పూర్తిగా తొలగించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నది కూడా ఒకవైపు ప్రతిపక్షాలు ఒకవైపు చేస్తున్న పోరాటానికి సంబంధించి ప్రభుత్వం అయితే కొంత ఆలోచనలు పడ్డట్టుగా మనకు అవపడుతుంది. ముఖ్యమంత్రి అత్యవసరంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని దీనికి సంబంధించి రివ్యూ కొనసాగిస్తున్నారు. రివ్యూలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. మరోవైపు వివిధ సంస్థలన్నీ కూడా దీనికి సంబంధించిన విషయంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం చేసుకున్న నిర్ణయం పట్ల కూడా కేంద్ర ఒకవైపు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిర్ణయం స్పందించారు. ఇది అటవీ శాఖకు సంబంధించిన భూములు, దీన్ని కేంద్ర అనుమతి లేకుండా దీన్ని ఏ విధంగా వీటిని తొలగిస్తారని చెప్పేసి కూడా ఆయన కూడా
కూడా కొన్ని కామెంట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పేసి పచ్చని ప్రకృతిని నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ కొంత పర్యావరణమైనటువంటి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన కొన్ని కామెంట్ చేశారు. ఈ రోజు ఒకవైపు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా, మరోవైపు సిపిఎం పార్టీ సంబంధించిన నాయకులంతా కూడా ఎస్యూ గేటు వద్ద పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా వచ్చిన వారందరూ కూడా పోలీసులు ఇప్పటికీ అదుపులో తీసుకున్నారు. ఎస్యూ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని కూడా లోపలికి అనుమతి లేని వ్యక్తులను ఎవరిని కూడా వైపు పోలీసులు అనుమతించట్లేదు. పూర్తి స్థాయిగా పోలీసు దిగ్బంధంలో ఏరియా అంతా కూడా ఉన్నది. ఇటు వివిధ దశల్లో అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కూడా పోరాటం కొనసాగిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి సివియారిటీని గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రివ్యూ పెట్టుకున్నారు. రివ్యూలో జరిగిన పరిణామాలను కూడా విశ్లేషిస్తున్నారు. ఒకవైపు గత 21 సంవత్సరాలుగా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఐఎంజీ భారత్ కి భూములను అప్పుడు అప్పగించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆ భూముల్ని రద్దు చేసి తర్వాత దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఐఎంజీ భారత్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఒకవైపు న్యాయపోరాటం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఆధారాలు చూపించి ఈ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి ఒకవైపు తీర్పు వచ్చిన తర్వాత తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటికీ అక్కడ పూర్తిగా కొలతలు తీసుకుని దానికి సంబంధించి సర్వే నిర్వహించి 400 ఎకరాలు ప్రభుత్వం TGIACC తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా దీన్ని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి వివిధ సంస్థలకు కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అనేక రకాల ప్రభుత్వ భూములు యాక్షన్ వేసి ప్రభుత్వం కొంత ఆదాయం సమకూర్చుకోవాలని చెప్పేసి ఇప్పటికే బడ్జెట్ లో తమ ఎస్టిమేట్స్ అయితే పెట్టుకున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో అమనియొద్దని చెప్పేసి ప్రతిపక్షాలు ఎస్యూకే ఖచ్చితంగా భూములు ఉంచాలని చెప్పేసి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తున్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున మన యూనివర్సిటీ ప్రాంగణంలో పెద్ద బుల్డోజర్లతో చదువు చేస్తున్న సందర్భంగా విద్యార్థులు అడ్డుకొని అక్కడ పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంగా పోలీసులకు విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత వారిని పలువురిని ఒకవైపు అదుపులోకి తీసుకున్నారు. ఒకరిద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. దీంతో యూనివర్సిటీలో పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు ఈ రోజు నుంచి తరగతులు బహిష్కరించి ఆ ఉద్యమం అయితే కొనసాగిస్తున్నారు. వారికి తోడుగా బయట నుంచి ఒకవైపు భారతీయ జనతా పార్టీ, మరోవైపు సిపిఎం పార్టీలు కూడా వారికి కలిసి వస్తున్నాయి. యూనివర్సిటీలో కూడా ఒకవైపు వామపక్ష, వైపు రైట్ వింగ్ ABVP పెద్ద బలమైన విద్యార్థి సంఘాలు ఉండడంతో కూడా వారికి మద్దతుగా రాజకీయ పక్షాలు కూడా నేరుగా రంగంలో దిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను అంచనా వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తుంది. అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అందుబాటులో ఉన్న మంత్రులతో కలిసి రివ్యూ అయితే నిర్వహిస్తున్నారు. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ. యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని కబ్జా చేసి అమృతమానికి సాడంలో ఈరోజు విద్యార్థుల ఉద్యోగాలకి నాశనం అయిపోతుందని కోరుతున్నాం. ఇదే BJP రాష్ట్ర పిలుపుల మేరకు ఇక్కడ యూనివర్సిటీలో ఈరోజు యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని కబ్జా చేసి అమృతమానికి సాడంలో ఈరోజు విద్యార్థుల ఉద్యోగాలకి నాశనం అయిపోతుందని కోరుతున్నాం. ఇదే BJP రాష్ట్ర పిలుపుల మేరకు ఇక్కడ యూనివర్సిటీలో ఈరోజు యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని కబ్జా చేసి అమృతమానికి సాడంలో ఈరోజు విద్యార్థుల ఉద్యోగాలకి నాశనం అయిపోతుందని కోరుతున్నాం. ఇదే BJP రాష్ట్ర పిలుపుల మేరకు ఇక్కడ యూనివర్సిటీలో ఈరోజు యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని కబ్జా చేసి అమృతమానికి సాడంలో